ఇవాళ ఎపిసోడ్‌లో మనం ఇంటర్వ్యూ యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం. ప్రతి జాబ్ సీకర్ గూడా ఇది ఫేస్ చేసిందే. కానీ మనం ఎక్కువ మాట్లాడుకోం దీని గురించి. ఎయిదర్ వి యాక్సెప్ట్ ఇట్ యాస్ నార్మల్ ఆర్ వి జస్ట్ గెట్ యూజ్డ్ టు ఇట్. ఈ ఎపిసోడ్ లోపల నేను మీకు 2 కథలు చెప్తాను. నా ప్రొఫెషనల్ లైఫ్‌లో జరిగిన 2 కథలు. వాటి నుంచి నేను యాంగ్జైటీని ఎలా ఓవర్‌కమ్ చేయాలో నేర్చుకున్నాను నేను. ఒకటి టేబుల్ కటుపక్క అంటే జాబ్ సీకర్ లాగా. రెండోది హైరింగ్ మేనేజర్ లాగా. నా పేరు జాగ్, CEO ఆఫ్ కుడోస్ వాల్. మీరు చూస్తున్నారు జాబ్ టాక్స్ విత్ జాగ్. సో దిస్ ఈజ్ అ స్టోరీ వెన్ ఐ వాస్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ. పబ్లిక్ సెక్టర్ లోపల ఫస్ట్ యూ హ్యావ్ టు clear the written exam, which I did, and then after few months you will be invited for an interview. My interview was at 3:15 p.m. in Hyderabad at this company's headquarters. 2:45 కల్లా వెళ్ళాను నేను. నైస్ ఏసీ ఫెసిలిటీ. చెక్ ఇన్ అయ్యాను. వాళ్ళు లౌంజ్ లోపల కూర్చోమని చూపించారు. నాతో పాటు ఆల్రెడీ ఇంకొక 5-6 ఉన్నారు ఇక్కడ సేమ్ జాబ్కి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. కూర్చున్నాను నేను అక్కడ. కూర్చున్న నిమిషం ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ. హఠాత్తుగా గొంతంతా ఆరిపోయింది. ఇట్ వాస్ సో డ్రై. చేతులు చెమటలు. ఐ కుడ్ హియర్ మై హార్ట్ పౌండింగ్. స్టమక్ లోపల రకరకాలుగా ఉంది. సో పక్కన ఒక హాయ్ అంటే నాకు గొంతు పెరగటం లేదు. ఇట్ వాస్ క్లోజ్ టు ఏ పానిక్ అటాక్. ఐ వాజ్ నాట్ ఫంక్షనల్. ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఐ వాజ్ ప్యారలైజ్డ్. అండ్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ నెక్స్ట్ 15 minutes. Perhaps that was the longest 15 minutes in my life. Maybe my body had enough, my mind had enough of the stress that I was going through at the time. It occurred to me, ఇంకొక 10 నిమిషాలు 3:15 వస్తుంది. అక్కడికి వెళ్తావు, ఎవరితోనో మాట్లాడతావు, లేకపోతే మాట్లాడలేవు. 3:15 తర్వాత 4:15 అవుతుంది. బయటకు వస్తావు. నైట్ 9కి ఆల్రెడీ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆ ఆలోచన వచ్చాక ఒకటేమో ఇట్ అక్కర్ టు మీ దట్ ఓకే నో మ్యాటర్ వాట్ ఐ డూ ఆర్ నాట్ దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు పాస్ ఎనీవే. రెండోది విజువలైజేషన్. ఆఫ్టర్ దట్ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బి నార్మల్. ఏం జరిగినప్పటికీ దీని తర్వాత ఎంటర్ అయినప్పుడు ఐ వాస్ థింకింగ్ మోర్ లైక్ ఎ డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆ ఆలోచన వచ్చాక కొంత బెటర్ అయింది. ఐ కెనాట్ సే దట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్, బట్ ఐ కెన్ సే దట్ ఫ్రమ్ ది ప్యారలైజ్ స్టేట్ ఐ కేమ్ టు ఎ ఫంక్షనల్ స్టేట్. 3:15 వచ్చింది, లోపలికి పిలిచారు, ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి ఐ వాజ్ వాచింగ్ ఎ మూవీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇన్ దట్ ఐ హర్డ్ దిస్ టూ షల్ పాస్. Then I could connect a dot. Oh, this is what I felt that time. Meeru, next time, whenever you get into an anxious situation, tell yourself, this too shall pass. If you are curious, I got the job. More than job, I learnt a lesson from that incident. This too shall pass. రెండోది ఈ మధ్య కాలంలో జరిగింది. ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ సమ్వన్ ఫర్ అన్ ఇంటర్న్షిప్ పొజిషన్ ఎట్ కుడోస్ వాల్. దిస్ వాజ్ అన్ MBA స్టూడెంట్ ఫ్రమ్ ఎ గుడ్ యూనివర్సిటీ. ఇంటర్వ్యూ మొదలైంది. ఇంటర్వ్యూ మామూలుగా నేను ఎట్లా స్టార్ట్ చేస్తానంటే ఎన్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్. దీనికి నా గోల్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ది అదర్ పర్సన్ comfortable and relaxed so that we can have a productive conversation about their suitability for the position in our company. Informal chat ayindi. I sensed she is comfortable and we are ready for the real conversation, that is interview. I asked her, shall we start? She said, do I have your permission to say something? I said, of course. Then she said, I have stuttering problem. If there is delay in my response or if you find my response to be little slower after you ask a question, that is the reason. తను ఎప్పుడైతే తన స్టటరింగ్ ప్రాబ్లం గురించి షేర్ చేసుకుందో షీ మేడ్ ఇట్ ఎ నాన్ ఇష్యూ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, షీ హెల్ప్ మీ టు అసెస్ హర్ ఫర్ హర్ స్ట్రెంగ్త్స్. ఓపెన్నెస్ కావచ్చు, ఆనెస్టీ కావచ్చు, కరేజ్ కావచ్చు, అఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు ది టెక్నికల్ క్వాలిఫికేషన్స్ షీ పొసెస్. మూడోది, షీ హెల్ప్ హర్ సెల్ఫ్. ఒకసారి ఎప్పుడైతే తన ఆ విషయం షేర్ చేసుకుందో షీ వాజ్ మోర్ రిలాక్స్డ్. హర్ ఫోకస్ వాజ్ ఆన్ ఆన్సరింగ్ ది క్వశ్చన్, నాట్ పేయింగ్ అటెన్షన్ టు హర్ స్టటరింగ్ ప్రాబ్లం. దీనివల్ల ఐ వాజ్ ఓన్లీ లిసనింగ్ టు హర్ ఆన్సర్స్ అండ్ షీ డిడ్ వెల్. నీడ్లెస్ టు సే షీ గాట్ ది జాబ్. ఈ వీడియో నుంచి ముఖ్యంగా 2 విషయాలు నేర్చుకోవాలి మీరు నేను. ఒకటి, లైఫ్ లోపల దెర్ ఆర్ నో డూ ఆర్ డై సిచ్యువేషన్స్. ఎప్పుడైతే మొదటి కథ లోపల నేను చెప్పినట్టు ఎప్పుడైతే నేను అది డూ ఆర్ డై సిచ్యువేషన్ అనుకున్నానో దట్ పుట్ మీ అండర్ ట్రెమండస్ ప్రెషర్, ఆల్మోస్ట్ ప్యారలైజ్ మీ. ఎప్పుడైతే మనం దిస్ టూ షల్ పాస్ అని చెప్పి మనకి మనం చెప్పుకుంటామో విచ్ ఈస్ ట్రూ, then
you'll be relaxed. You'll be able to do better. It could be interview or it could be any other tough situation in your life. రెండోది, honesty in sharing your vulnerability is not a weakness. ఇంకొకటి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎంప్లాయర్స్ వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ది ఇంటర్వ్యూ. మిమ్మల్ని కంగారు పెట్టి మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేయటం వల్ల ఎంప్లాయర్స్కి వచ్చే లాభం ఏముండదు. అందుకని చెప్పి ఎనీ గుడ్ ఇంటర్వ్యూయర్ విల్ ట్రై టు పుట్ యూ ఎట్ ఈస్. ఎనీ గుడ్ ఇంటర్వ్యూయర్ విల్ ట్రై టు మేక్ యూ కంఫర్టబుల్ సో దట్ దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ది రైట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ టు అసెస్ యువర్ సూటబిలిటీ ఫర్ ది పొజిషన్ బెటర్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరేమైనా చెప్పదలుచుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా సంతోషిస్తాను నేను. థ్యాంక్ యూ. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.